మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఒక కొత్త ప్రపోజల్ ని తీసుకొచ్చింది. ఇది ఫ్యూచర్ లో మీ ఇన్హాన్స్ శాలరీని కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంది. ఎలా అంటే సెబీ ఇప్పుడు పేరోల్ లింక్డ్ ఎస్ఐపి అనే కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేసింది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఈపీఎఫ్ డిడక్షన్ లాగానే మీ శాలరీ అకౌంట్ లో పడక ముందే ఒక ఫిక్స్డ్ అమౌంట్ డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లో ఇన్వెస్ట్ అవుతుంది. అది కూడా మీరు సెలెక్ట్ చేసిన స్కీమ్ లోనే. సో ఈ ప్రపోజల్ ఎవరికి అంటే లిస్టెడ్ కంపెనీ ఎంప్లాయీస్ కి, ఈపీఎఫ్ఓ రిజిస్టర్డ్ ఫర్మ్ స్టాఫ్ మరియు ఏఎంసీ ఎంప్లాయీస్ కి మాత్రమే అప్లై అవ్వచ్చు అని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది కంపల్సరీయా అని. అబ్సల్యూట్లీ కంపల్సరీ కాదు. ఇంట్రెస్టెడ్ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఉంది. సెబీ ఇంకొక ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేస్తుంది. అదేంటి అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కి కమిషన్స్ క్యాష్ లో కాకుండా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఫామ్ లో ఇవ్వడానికి అలో చేయాలి అని. అంటే బేసికలీ డిస్ట్రిబ్యూటర్ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అదే ప్రోడక్ట్ లో పేమెంట్ పొందుతారు. మరి సేఫ్టీ ఎలా? అది కూడా సెబీ ఆల్రెడీ కన్సిడర్ చేసింది. మీ కేవైసీ కంపల్సరీ వెరిఫై అవ్వాలి. ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ వ్యాలిడేట్ చేస్తారు. ప్రతి ట్రాన్సాక్షన్ ప్రాపర్ గా ట్రాక్ అవుతుంది. సో ఇది ర్యాండమ్ గా జరిగే ప్రాసెస్ కాదు. ఆపరేషనల్ డీటెయిల్స్ అన్ని ఏఎంఎఫ్ఐ మరియు సెబీ కలిసి ఫైనలైజ్ చేస్తారు ప్రపోజల్ అప్రూవ్ అయ్యాక. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఇక్కడ ఇది ఇంకా ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. పబ్లిక్ కామెంట్స్ కోసం జూన్ 10, 2026 వరకు ఓపెన్ లో ఉంచుతారు. మరి మీ కంపెనీ ఇలాంటి ఆప్షన్ ఇస్తే మీరు ఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటారు? కామెంట్స్ లో చెప్పండి. అండ్ గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.